హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ టాక్స్. ఈరోజు మనం అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే అనలాగ్ విఎల్ఎస్ఎఫ్లో అండ్ డిజిటల్ విఎల్ఎస్ఎఫ్లో. మన ఈ వీడియోలో పార్ట్ 1లో అనలాగ్ విఎల్ఎస్ఎఫ్లో, పార్ట్ 2లో డిజిటల్ విఎల్ఎస్ఎఫ్లో గురించి చూసేద్దాం. దానికన్నా ముందు నేను ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో వాట్ ఆర్ ద డిఫరెంట్ డొమైన్స్ ఇన్ విఎల్ఎస్ఏ, ఆ డొమైన్స్ తగ్గట్టు స్కిల్ సెట్ ఏం డెవలప్ చేసుకోవాలో క్లియర్గా డిస్కస్ చేశాను. నువ్వు కనుక ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే మన ఛానల్ అవైలబుల్గా ఉంది, వెంటనే వెళ్ళి చూసేసే. ఆ వీడియో చూసిన తర్వాత అయితే ఈ వీడియో చెక్ చేయి. ఎందుకంటే డొమైన్స్ ఏమన్నా తెలియకపోతే నీకు ఈ విఎల్ఎస్ఏ ఫ్లోస్ అనేవి క్లియర్గా అర్థం కావు. ఒకవేళ నువ్వు ఆ డొమైన్స్ గురించి క్లియర్గా తెలుసుకొని ఏం స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవాలో క్లియర్గా తెలుసుకున్నావు అంటే ఈ విఎల్ఎస్ఏ ఫ్లోస్ అనేవి ఈజీగా అర్థమైపోతాయి. వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయి. ఒకవేళ నువ్వు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసుకుని ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఈ వీడియోలో పార్ట్ 1 ఏంటంటే అనలాగ్ విఎల్ఎస్ఎఫ్లో. ఇప్పుడు అనలాగ్ విఎల్ఎస్ఎఫ్లో గురించి క్లియర్గా చూసేద్దాం. ఫ్లో గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు అనలాగ్ విఎల్ఎస్ఏ ఏంటంటే చూద్దాం. అనలాగ్ విఎల్ఎస్ఏ ఏంటంటే ఇట్ డీల్స్ విత్ డిజైనింగ్ సర్క్యూట్స్ దట్ వర్క్స్ ఆన్ కంటిన్యూస్ సిగ్నల్స్. ఏవైతే సర్క్యూట్స్ కంటిన్యూస్ సిగ్నల్స్ మీద వర్క్ అవుతాయో, లైక్ వోల్టేజ్ కానీ కరెంట్ కానీ, ఆ సర్క్యూట్స్ని డిజైన్ చేయడమే అనలాగ్ విఎల్ఎస్ఎఫ్లో. కంటిన్యూస్ సిగ్నల్స్ అంటే ఏంటంటే నువ్వు ఆ వేవ్ ఫామ్లో ఏ ఇన్స్టెంట్ ఆఫ్ పాయింట్ దగ్గర చెక్ చేసినా సరే నీకు డేటా అనేది అవైలబుల్గా ఉంటుంది. అంటే సిగ్నల్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుంది, నీకు డేటాని ప్రజెంట్ చేస్తూనే ఉంటుంది. ఆ కంటిన్యూస్ సిగ్నల్స్ అనేవి అనలాగ్ సిగ్నల్స్లోకి వస్తాయి. అదే మనం కనుక డిజిటల్ సిగ్నల్స్ చూసుకుంటే అట్ పాయింట్ ఆఫ్ ఇన్స్టెంట్ దగ్గర ఐదర్ మనకి డేటా 1 అనే ఉంటుంది, లేకపోతే 0 అనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ వేవ్ కనుక చెక్ చేస్తే ఏ పాయింట్ దగ్గర చెక్ చేసినా నీకు డేటా అనేది అవైలబుల్గా ఉంటుంది. అందుకే వీటిని మనం కంటిన్యూస్ సిగ్నల్స్ అన్నాం. ఏవైతే సర్క్యూట్స్ ఈ కంటిన్యూస్ సిగ్నల్స్ మీద వర్క్ అవుతాయో, అంటే ఈ అనలాగ్ సిగ్నల్స్ మీద వర్క్ అవుతాయో, ఆ సర్క్యూట్స్ని డిజైన్ చేయడమే మన అనలాగ్ విఎల్ఎస్ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సర్క్యూట్స్ చూసుకుంటే యాంప్లిఫైర్స్ కానీ, ఆసిలేటర్స్ కానీ, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ కానీ, మిక్సర్స్ కానీ, పిఎల్ఎల్స్ కానీ. సో ఈ టైప్ ఆఫ్ సర్క్యూట్స్ డిజైన్ చేయడమే మనకి అనలాగ్ విఎల్ఎస్ఏ. సో ఫైనల్గా అనలాగ్ విఎల్ఎస్ఏ ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. నీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి, మనం అయితే క్లియర్ చేసేద్దాం. అనలాగ్ విఎల్ఎస్ఏ ఏంటో చూసాం, కానీ అనలాగ్ విఎల్ఎస్ఏ ఫ్లోలోకి ఏమేమి డొమైన్స్ వస్తాయంటే అనలాగ్ డిజైన్, అనలాగ్ లేఅవుట్, మిక్స్డ్ సిగ్నల్ డిజైన్. అనలాగ్ విఎల్ఎస్ఏ ఫ్లో ఏంటో చూసేద్దాం. ఈ అనలాగ్ విఎల్ఎస్ఏ ఫ్లోలో ఫస్ట్ స్టెప్ దేంతో స్టార్ట్ అవుతుందంటే స్పెసిఫికేషన్స్. స్పెసిఫికేషన్స్ ఏంటంటే నువ్వు డిజైన్ చేసే సర్క్యూట్ అనేది ఎంత నాయిస్ మార్జిన్తో వర్క్ అవ్వాలి, ఎంత పవర్ కన్జ్యూమ్ చేయాలి, ఎంత కరెంట్, ఎంత వోల్టేజ్తో వర్క్ అవ్వాలి, ఏ ఆపరేటింగ్ కండిషన్లో ఎలా వర్క్ అవ్వాలి, ఇవన్నీ మనకి స్పెసిఫికేషన్లో మెన్షన్ చేస్తారనమాట. సో ఫస్ట్ అనలాగ్ డిజైన్తో ఈ అనలాగ్ విఎల్ఎస్ఏ ఫ్లోనే స్టార్ట్ అవుతుంది. ఈ అనలాగ్ డిజైన్ వాళ్ళు ఏం చేస్తారు అంటే నేను ఏదైతే ఇందాక స్పెక్ అని మెన్షన్ చేశానో ఆ డీటెయిల్స్ అన్ని బేస్ చేసుకొని అండ్ ఫంక్షనాలిటీని బేస్ చేసుకొని అనలాగ్ డిజైన్ వాళ్ళు సర్క్యూట్ని అయితే ట్రాన్సిస్టర్ లెవెల్లో డిజైన్ చేస్తారు. ట్రాన్సిస్టర్ లెవెల్లో డిజైన్ చేయడమే కాకుండా వీళ్ళు యూజ్ చేసిన స్పెక్ని, ఫంక్షనాలిటీని వెరిఫై చేసుకోవడానికి దానికి కావాల్సిన టెస్ట్ బెంచెస్ కూడా వీళ్ళే డిజైన్ చేసుకుంటారు. సో ఇలా సర్క్యూట్ని ట్రాన్సిస్టర్ లెవెల్లో డిజైన్ చేసిన తర్వాత సర్క్యూట్ అనేది అన్ని ఆపరేషన్ కండిషన్స్లో వర్క్ అవుతుందా లేదా అనేది స్పైస్ సిమ్యులేషన్స్ యూజ్ చేసి చెక్ చేసుకుంటారు. ఇలా అనలాగ్ డిజైన్ వాళ్ళు డిజైన్ చేసిన అనలాగ్ బ్లాక్స్ అనేవి నెక్స్ట్ అనలాగ్ లేఅవుట్ పీపుల్ దగ్గరికి వెళ్తాయి. సో మన నెక్స్ట్ డొమైన్ ఏమి ఇంక్లూడ్ అవుతుందంటే అనలాగ్ విఎల్ఎస్ఏ ఫ్లోలోకి అనలాగ్ లేఅవుట్. ఈ అనలాగ్ లేఅవుట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే బ్లాక్స్ అనలాగ్ డిజైన్ వాళ్ళు డిజైన్ చేస్తారో ఆ బ్లాక్స్ని తీసుకొని చిప్ లెవెల్లో ఎలా ఫ్యాబ్రికేట్ అవ్వాలో ఆ ఫార్మాట్లో వీళ్ళు ఆ బ్లాక్స్ని డిజైన్ చేస్తారు. అంటే సింపుల్గా లేఅవుట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తారనమాట. నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మనం కాలేజ్లో ఉన్నప్పుడు స్టిక్ డయాగ్రామ్స్ గురించి చూసే ఉంటాం. సో ఈ స్టిక్ డయాగ్రామ్స్ని కొంచెం మోడిఫై చేస్తే మనకు లేఅవుట్ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. సో ఈ అనలాగ్ డిజైన్ వాళ్ళు ఇచ్చిన అనలాగ్ బ్లాక్స్ని ఈ లేఅవుట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడమే అనలాగ్ పీపుల్ యొక్క వర్క్. ఇలా అనలాగ్ లేఅవుట్ వాళ్ళు డిజైన్ చేసిన లేఅవుట్ ఫార్మాట్ని మళ్ళీ డిజైనర్స్కి పంపిస్తారు. సో ఈ అనలాగ్ డిజైనర్స్ మళ్ళీ ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైతే ఇనీషియల్గా ఫంక్షనాలిటీ అనుకుని ట్రాన్సిస్టర్ లెవెల్లో సర్క్యూట్ని డిజైన్ చేశారో ఈ లేఅవుట్ కూడా ఆ ఫంక్షనాలిటీని ప్రొవైడ్ చేస్తుందా లేదా అనేది చెక్ చేస్తారు. సో ఇలా చెక్ చేసిన తర్వాత ఫంక్షనాలిటీ ఓకే అనుకుంటే ఒకవేళ ఇది కంప్లీట్గా అనలాగ్ బ్లాక్ అయితే డైరెక్ట్గా ఫ్యాబ్రికేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. లేదు ఇది కొన్ని డిజిటల్ బ్లాక్స్తో కూడా టాప్ లెవెల్లో ఇంటిగ్రేట్ అవ్వాలి అని అనుకుంటే దెన్ కమ్స్ మిక్స్డ్ సిగ్నల్ డొమైన్. ఈ అనలాగ్ విఎల్ఎస్ఏ ఫ్లోలో ఇంకొక డొమైన్ ఇంక్లూడ్ అయ్యేది ఏంటంటే మిక్స్డ్ సిగ్నల్ డొమైన్. ఈ డొమైన్ వాళ్ళు ఏం చేస్తారంటే టాప్ లెవెల్లో అనలాగ్ బ్లాక్స్ అనేవి డిజిటల్ బ్లాక్స్ ఇంటిగ్రేట్ అవ్వడాన్ని డిసైడ్ చేస్తారు. అంటే ఏ అనలాగ్ బ్లాక్ ఏ డిజిటల్ బ్లాక్తో టాకింగ్ అవ్వాలి, కమ్యూనికేట్ అవ్వాలి అనేది డిసైడ్ చేస్తారు. ఇదంతా డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఫంక్షనాలిటీ ఒకసారి వ్యాలిడేట్ చేసుకుంటారు. ఒకవేళ ఫంక్షనాలిటీ ఓకే అనుకుంటే దెన్ డిజైన్ అనేది ఫ్యాబ్రికేషన్కి వెళ్తుంది. ఫైనల్గా చిప్ ఫ్యాబ్రికేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వ్యాలిడేషన్ అండ్ టెస్టింగ్ ఇంజనీర్స్ డిజైన్ అనేది కరెక్ట్ ఫంక్షనాలిటీని ప్రొవైడ్ చేస్తుందా లేదా అని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు. సో ఇలా మన అనలాగ్ విఎల్ఎస్ఏ ఫ్లో అయితే ఎండ్ అవుతుంది. నీకు అర్థమైందని అనుకుంటున్నాను. నీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి. మన ఈ వీడియోలో పార్ట్ 2 ఏంటంటే డిజిటల్ విఎల్ఎస్ఏ ఫ్లో. అసలు ఈ డిజిటల్ విఎల్ఎస్ఏ ఫ్లో గోల్ ఏంటంటే ఇనీషియల్గా ఇది ఆర్కిటెక్ట్ టీమ్తో స్టార్ట్ అవుతుంది. అంటే ఆర్కిటెక్ట్ టీమ్ అనే వాళ్ళు కమ్యూనికేషన్ బిట్వీన్ ద బ్లాక్స్ని డిసైడ్ చేస్తారు. అవి అనలాగ్ బ్లాక్స్ అయినా కావచ్చు, డిజిటల్ బ్లాక్స్ అయినా కావచ్చు. సో ఈ బ్లాక్స్ మధ్యన కమ్యూనికేషన్ డిసైడ్ చేసే వాళ్ళ ఆర్కిటెక్ట్ టీమ్. ఇనిషియల్గా ఈ ఫ్లో అనేది ఆర్కిటెక్ట్ టీమ్తో స్టార్ట్ అవుతుంది.
ఇలా ఆర్కిటెక్ట్ టీమ్ కమ్యూనికేషన్ డిసైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది స్పెసిఫికేషన్స్ స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇందాక అనలాగ్ VLSFలో చెప్పినట్టే స్పెసిఫికేషన్స్ అనేవి సేమ్ అలాగే డిజిటల్ VLSFలో కూడా ఉంటాయి. సో ఈ స్పెసిఫికేషన్స్ ఏంటంటే డిజైన్ ఎంత ఫాస్ట్గా వర్క్ అవ్వాలి, ఎంత ఏరియా కన్జ్యూమ్ చేయాలి, ఎంత పవర్ని తీసుకోవాలి, ఇదంతా డిసైడ్ చేసేది స్పెసిఫికేషన్స్. ఇలా ఈ స్పెసిఫికేషన్స్ అన్ని నెక్స్ట్ డొమైన్స్ దగ్గరికి వెళ్తాయి. ఈ డిజిటల్ VLSFలో ఏమేమి డొమైన్స్ ఇంక్లూడ్ అవుతాయంటే RTL డిజైన్, ఫంక్షనల్ వెరిఫికేషన్, ఫిజికల్ డిజైన్ అండ్ సైన్ ఆఫ్ చెక్స్. సో ఈ డిజిటల్ VLSFలో అయితే ఫస్ట్ RTL డిజైన్ టీమ్తో స్టార్ట్ అవుతుంది. ఈ RTL డిజైన్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే స్పెక్ని ఫంక్షనాలిటీని బేస్ చేసుకుని డిజైన్ మొత్తాన్ని ఒక కోడ్ ఫార్మాట్లో డిజైన్ చేస్తారు. సిస్టమ్ వేరిలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేసుకుని వీళ్ళు ఫంక్షనాలిటీని కోడ్ ఫార్మాట్లో డిజైన్ చేస్తారు. సో ఇలా స్పెసిఫికేషన్స్ అన్ని మీట్ చేసి వీళ్ళు కోడ్ డిజైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ కోడ్ అయితే వెరిఫికేషన్ టీం దగ్గరికి వెళ్తుంది. సో హియర్ కమ్స్ ద నెక్స్ట్ డొమైన్, వెరిఫికేషన్ టీమ్. సో ఈ ఫంక్షనల్ వెరిఫికేషన్ టీం ఏం చేస్తుందంటే RTL డిజైన్ టీం డిజైన్ చేసిన కోడ్ని బగ్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఫంక్షనాలిటీని ఇది ప్రొవైడ్ చేస్తుందా లేదా, అంటే ఇంటెంటెడ్ అవుట్పుట్ని ఇస్తుందా లేదా అనేది వీళ్ళు వెరిఫై చేస్తారు. దానికి కావాల్సిన టెస్ట్ బెంచెస్ కూడా వీళ్ళే రాసుకుంటారు. సో టెస్ట్ బెంచ్ ఏంటంటే నీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక గ్రూప్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఏదైతే గ్రూప్ ఆఫ్ ఇన్పుట్ కాంబినేషన్స్ ఉన్నాయో వాటికి తగ్గట్టుగా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే సర్క్యూట్ సిమ్యులేట్ చేసేటప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ ఇన్పుట్ కాంబినేషన్స్ని సర్క్యూట్కి సిమ్యులేట్ చేస్తారనమాట. సో దానికి తగ్గట్టు మనకు అవుట్పుట్ అనేది కాంబినేషన్స్లో అంటే ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్స్లో వస్తుందా లేదా అనేది చెక్ చేస్తారు. సో ఇలా వెరిఫికేషన్ పీపుల్ కన్ఫర్మ్ చేసిన తర్వాత అంటే కోడ్ అనేది మన ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవుతుందని అనిపించినప్పుడు ఆ కోడ్ మనకి నెక్స్ట్ డొమైన్ దగ్గరికి వెళ్తుంది. ఆ డొమైన్ ఏంటంటే ఫిజికల్ డిజైన్. ఈ డిజిటల్ VLSFలో నెక్స్ట్ డొమైన్ ఏంటంటే ఫిజికల్ డిజైన్. సో ఈ ఫిజికల్ డిజైన్ అనేది సిన్సిస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సిన్సిస్ ప్రాసెస్ ఏంటంటే ఏదైతే RTL కోడ్ వెరిఫై అయ్యిందో ఆ వెరిఫై అయిన RTL కోడ్ తీసుకొని వీళ్ళు గేట్ లెవెల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తారు. సో ఈ సింథసిస్ ప్రాసెస్ చేసేటప్పుడు కూడా మనం ఏదైతే ఇనిషియల్గా టార్గెట్స్ అనుకున్నామో ఏరియా కానీ టైమింగ్ కానీ పవర్ కానీ అవన్నీ మీట్ అవుతున్నాయా లేదా, అంటే వెరిఫికేషన్ పీపుల్ వెరిఫై చేసి ఇచ్చిన కోడ్కి ఈ టార్గెట్స్ అన్ని మీట్ అయ్యేలానే మనం గేట్ లెవెల్ నెట్లిస్ట్ ఫార్మాట్లోకి కోడ్ని కన్వర్ట్ చేస్తాం. ఇలా సింథసిస్ పీపుల్ ప్రొవైడ్ చేసిన నెట్లిస్ట్ అనేది నెక్స్ట్ PNR టీం దగ్గరికి వెళ్తుంది. సో ఈ ప్లేస్ అండ్ రౌట్ టీం ఏం చేస్తారంటే ఏదైతే RTL కోడ్ ఉందో సో ఈ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ దట్ RTL కోడ్ ఇంటూ ఏ లేఅవుట్ ఫార్మాట్ దట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆన్ సిలికాన్ చిప్. అంటే సింపుల్గా RTL కోడ్ని లేఅవుట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తారు. సో ఈ లేఅవుట్ ఫార్మాట్ డైరెక్ట్గా వెళ్ళి మనకు ఫ్యాబ్రికేట్ అనేది అవుతుంది. సో ఇలా లేఅవుట్ ఫార్మాట్లో కన్వర్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఫ్యాబ్రికేషన్ దగ్గరికి వెళ్తుందంటే కాదు, దానికన్నా ముందు మనకి 4 సైన్ ఆఫ్ చెక్స్ ఉంటాయి. సో ఈ 4 సైన్ ఆఫ్ చెక్స్ మీట్ అయిన తర్వాతనే మనకి ఫ్యాబ్రికేషన్ టీం దగ్గరికి డిజైన్ అనేది వెళ్తుంది. ఆ 4 సైన్ ఆఫ్ చెక్స్ ఏంటంటే STA, EMIR, PV అండ్ LEC. నేను ఆల్రెడీ క్లియర్గా ఈ 4 సైన్ ఆఫ్ చెక్స్ గురించి బ్యాక్ బోన్ ఆఫ్ చిప్ మేకింగ్ అంటే ఫిజికల్ డిజైన్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేశాను. వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఆ వీడియో కూడా ఒకసారి చూసే. సో ఇలా 4 సైన్ ఆఫ్ చెక్స్ మీట్ అయిన తర్వాత డైరెక్ట్గా డిజైన్ అనేది ఫ్యాబ్రికేషన్ టీం దగ్గరికి వెళ్తుంది. సో ఫ్యాబ్రికేషన్ అయిన తర్వాత మళ్ళీ మనం డిజైన్ని వ్యాలిడేట్ చేయడానికి మళ్ళీ ఒకసారి ఫంక్షనాలిటీని వెరిఫై చేసుకుంటాం. సో ఆఫ్టర్ ద ఫంక్షనాలిటీ అయిన తర్వాత డిజైన్ అనేది ప్రొడక్షన్లోకి వెళ్తుంది. ఫైనల్గా డిజిటల్ VLSFలో అయితే ఎలా ఎండ్ అవుతుంది నీకు అర్థమైందని అనుకుంటున్నాను. నీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి, మనమైతే క్లియర్ చేసేద్దాం. ఫైనల్గా అనలాగ్ VLSFలో ఏంటో డిజిటల్ VLSFలో ఏంటో కూడా డిస్కస్ చేసేస్తాం. నేను ఏదైతే వీడియోస్ మెన్షన్ చేశానో డిస్క్రిప్షన్లో ఒకసారి అయితే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీరు చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫైనల్గా వీడియో నచ్చితే ఒక లైక్ చేయి. ఇంకెవరైనా నీ ఫ్రెండ్స్ VLSF ఫీల్డ్ని కెరీర్ పాత్ కింద సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకొంటా మరి, బాయ్.